చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. మానక నా ఎడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మాట తప్పని మహనీయుడవు, ఆత్మలేని వాడవు. నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. నీ మాటలు మంచి మాటలు నెరవేర్చువాడవు. యుగ యుగములలో ఉన్నవాడు యేసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదా. రెండు చేతులెత్తి నీ మాటల జీవకోట, నీ కృపలే బలమైన కోటలు. నీ మాటల జీవపు ఊటలు, నీ కృపలే బలమైన కోటలు. యేసయ్యా యేసయ్యా అందరూ చప్పట్లు కొడుతుంది. కలుషితమై నది అయినే కడలి నది కలుషితమైన అనుభవాలు ఎన్నో, మనుషుల ఆలోచనలో కల్మషం, మనుషుల మాటలో అపవిత్రం, కపటముతో కూడిన మాటలు, కపటముతో కూడిన ఆలోచన, మనుషులు ఎన్నో కల్మషం, కలుషితమైన ఒక నది కడలిలో చేరి కల్మషం అంతా పోగొట్టుకున్నట్లు కడలి అయిన యేసయ్య మనల్ని తనలోనికి చేర్చుకొని మనలో ఉన్న సమస్త విధమైన అపవిత్రతను కడిగి మనల్ని పవిత్రులుగా మార్చిన దేవుడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చిన దేవుడు.
కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో కలిసిపోతిని కలువరి దారి కనబడలే కలిసిపోతిని కలువరి దారి కనబడలే పాడెదని నూతన గీతము పాడెదను ఎంత ఉన్నతమైన నామం, ఎంత బలమైన నామం యేసు నామం. నామమే నాదా వేరొక నామమే నాదా. ప్రేమ స్వరూపి స్తోత్రాలయ్యా. 1000 నోళ్లతో నిన్ను పాడి కొనియాడిన నీ రుణాన్ని తెచ్చలేము. మేము చీకట్లో ఉన్నప్పుడు వెలుగుగా దిగి వచ్చారు, చీకటిని తొలగించారు, మా బ్రతుకును వెలిగించారు. మా నోట శ్రేష్టమైన నూతన కీర్తన నీ నామాన్ని మహిమపరచండి. మీరు చేసిన కార్యాలను బట్టి స్తోత్రం. నా
నాశనకరమైన గుంట నుండి చిగటగల దొంగ ఊబిల నుండి మమ్మల్ని పైకెత్తి మా పాదములను బండపై స్థిరపరిచిన దేవుడు స్వామి, మీ కార్యాలకు కుడి వచ్చిన వారందరూ మీ చేతులు సమర్పిస్తూ ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్దిసేపు కొన్ని మాటలు మీతో చెప్పి క్లుప్తంగానే సకాలం నేను ముగించేస్తాను. గుంటూరులో ఉన్నవాళ్ళు దేవుని మాటలు సమృద్ధికి వింటూనే ఉంటారు. మన గుంటూరు వాళ్ళకున్న శ్రేష్టమైన ఒక అవకాశం దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే, గుంటూరులో ఏదో ఒక కూటమి జరుగుతూనే ఉంటుంది. అది హోసన్న వాళ్ళ ద్వారా కావచ్చు, లేకపోతే ఇతర సంస్థల ద్వారా కావచ్చు, ఏదో ఒక మీటింగ్స్ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట దేవుని మాటలు వినబడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు తక్కువే. ఒకప్పుడు ఏదో చర్చి మీద ఏదో ఒక బాకా ఉండేది, దాంట్లో దేవుని వాక్యం వినబడుతూనే ఉండేది. సమృద్ధి అయిన దేవుని వాక్యం గుంటూరు ప్రజలకు అందుతూ ఉంటుంది. క్రైస్తవ్యానికి ఒకలాగా చెప్పాలంటే గుంటూరుని ఒక కంచుకోట అంటారు. స్తోత్రం చెప్పినందుకు గట్టిగా. చాలామంది క్రైస్తవులు ఉంటారు, ఎంతోమంది పరిశుద్ధులు, మహనీయులు, గొప్పవాళ్ళు ఎందరో అద్భుతమైన సేవ చేశారు. గుంటూరు నగరంలో ఎన్నో శ్రేష్టమైన సహవాసాలు, ఉన్నతమైన ఉపదేశాలు మనం చూస్తుంటాం. చాలామంది దైవ సేవకుల సమూహాన్ని గుంటూరులో మనం చూస్తాం. గ్రామాల్లో అండ్ వీధిలో ఎన్నో ప్రార్థన మందిరాలు ఉండడం, ఎందరో దైవ సేవకులు అద్భుతమైన సేవ చేయడం, వాక్యం సమృద్ధిగా వినబడుతూ ఉంటుంది. అందుని బట్టి ఇది కూడా ఒక ధన్యతే. సో ఈ రాత్రి నేను కూడా కొన్ని మాటలు బైబిల్ నుండి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మీ దృష్టి దేవుని వాక్యం మీద ఉంచండి. లేచి అటు ఇటు తిరిగే వాళ్ళందరూ దయచేసి ఎక్కడో ఒక చోట మీరు కూర్చుంటే మంచిదని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. చదవండి హోషాయా ప్రవచన గ్రంథం. హోషాయా ప్రవచన గ్రంథం. నాన్న నువ్వు కూడా కూర్చో, కెమెరా నన్ను విని కూర్చో. నిలబడాల్సిందేనా? అప్పుడప్పుడు లేచి చూసుకోలే. నేను కదలను, ఇట్లాగే ఉంటాను. నేను కదులుతానని మీరు కదలాల్సి వస్తుందేమో. సరే, మీకోసం కదలను. ఎందుకంటే నేను వెనుకున్న వాళ్ళందరూ పాపం తలగా ఇట్టి అంటున్నారు. పాపం ఎప్పుడు నన్ను చూడనట్టు, ఈరోజు నన్ను చూస్తున్నట్టు కొంతమంది అంటే ఇరుకుగా ఉంది కాబట్టి వీధి. సో అందరూ చూడాలని ఆరాటపడుతున్నారు. దేవుని వాక్యాన్ని వినండి. మీరు ఏ మూల మీద ఉన్నా వాక్యం మీద దృష్టి ఉంచండి. హోషాయా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. హోషాయా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యం. మహా ఎండకు కాలిన అరణ్యములో, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఆమె చెప్పడం గట్టిగా. స్నేహము. మహా ఎండకు, ఆ ఎండకు కాలిపోయిన అరణ్యం అది. ఆ కాలిపోయిన అరణ్యములో నీతో స్నేహం చేసిన వాడను నేనే. దేవుడు ఒక మనిషితో స్నేహం చేయడం అంటే ఎంత అద్భుతమైన అనుభవం అండి. సృష్టిలో ఎన్నో బంధాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఒక శ్రేష్టమైన సహవాసము, బంధము అనేది ఏదైనా ఉందంటే అది స్నేహబంధం అనే చెప్పాలి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. జీవితంలో మనం ఎవరికీ చెప్పలేని రహస్యాన్ని తప్పనిసరి మన స్నేహితులతో మనం పంచుకోగలుగుతాం, నిజమైన స్నేహితులతో. కాబట్టి స్నేహం కూడా మనం ఎవరితో స్నేహం చేయాలో కూడా ఆలోచించుకోవాలి. స్నేహాల గురించి చెప్పాలంటే లోకంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనం చెప్పొచ్చు. 2 ప్రాణ స్నేహితులు ఉన్నారంట. వినండి, 2 ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇద్దరికి చేతితో కొంచెం పట్టుకొని ఆర్ట్ వేయాలనే ఆశ ఇద్దరికి ఉండేదంట. కానీ ఆర్ట్ నేర్చుకోవడానికి, ఆ కళను నేర్చుకోవడానికి ఒక చోటుకు వెళ్ళి, సార్ మాకు కళను నేర్పిస్తారా, బొమ్మలు వేయడం లేకపోతే ఆర్ట్ గీయడం ఇవి మాకు నేర్పిస్తారా అని చెప్పి అడిగారంట. అడిగితే వాళ్ళు, అయ్యా ఇక్కడ చదువుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా డబ్బు అవుతుంది అని అన్నారు. 2 స్నేహితులు, వాళ్ళ దగ్గరేమో డబ్బు లేదండి. అప్పుడు వాళ్ళు అనుకున్నారంటే 2 స్నేహితులు అనుకున్నారు, ఎరా 2 చదువుకోవాలంటే కష్టం కనుక ముందు నేను తాపి పనియో మట్టి పనియో ఏదో పని చేసుకొని కొంచెం డబ్బు పోగు చేస్తాను, అప్పుడు నువ్వు కాలేజీలో చదువుకో. నీ చదువంతా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత అప్పుడు నేను కాలేజీలో జాయిన్ అవుతాను. నువ్వు ఆల్రెడీ ఆర్ట్ నేర్చుకుని ఉంటావు కాబట్టి నువ్వు ఏదో పని చేసి నువ్వు నాకు సహాయం చేస్తే అప్పుడు నేను చదువుకుంటానని
ఇద్దరు మాట్లాడుకున్నారు. ముందు నీవు కాలేజీలో జాయిన్ అవ్వు అంటే లేదు నీవు ముందు అని. మొత్తం మీద ఎట్టకేలకు ఒకడు కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఇంకొకడు మట్టి పనికి వెళ్ళడం స్టార్ట్ చేశాడండి. రోజు వెళ్ళి తాపి పని చేయడం, మట్టి మోయడం, కాంట్రాక్ట్ పనులు అవన్నీ కూడా చేయడం చేసి కొంత డబ్బు పోగు చేసి కాలేజీలో ఫీజు కడితే ఆయన చదువుకొని పెద్ద ఆర్టిస్ట్గా మారడం జరిగిందండి. అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఆ తర్వాత అతడు ఆ పని నేర్చుకున్న తర్వాత తన స్నేహితులను పిలిచారా, ఇప్పుడు నా పని పూర్తి అయిపోయింది, ఇప్పుడు నిన్ను కాలేజీలో తీసుకెళ్ళి నేను జాయిన్ చేస్తాను, నీవు నేర్చుకో, నేను పని చేసి నీకు డబ్బులు సహాయం చేస్తానని ఆ కుర్రోడిని తీసుకెళ్ళి ఆ ఆర్ట్ నేర్పించే కాలేజీలో జాయిన్ చేయడానికి వెళితే వాళ్ళు ఆ కుర్రోడిని చూసి అతని చేతులు చూస్తే అతని చేతులు మొద్దుబారిపోయిందండి. చేతులంతా బాగా పాడైపోయి వాళ్ళు అన్నారు, అయ్యా ఈ చేతులకి కొంచెం పట్టుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే రఫ్ అయిపోయింది, ఆ బ్రష్ ఆ చేతిలో నిలబడదు, ఒకవేళ నేర్చుకున్నా కూడా చక్కగా గీలేరు రాయలేరు, కాబట్టి ఈ చేతులకి ఆర్ట్ నేర్చుకునే అవకాశం లేదు అని అనేసరికి అతని కళ్ళలో నీళ్లు తిరిగిందంటండి. అప్పుడు ఎవరైతే ఆర్ట్ నేర్చుకున్నారో వాడు తట్టుకోలేకపోయాడు. ఒరే నా కోసం నా స్నేహితుడు ఈయన మారిపోయాడే, నన్ను చదివించడం కోసం అతని కళలన్నీ కూడా మరి మరుగైపోవలసిన పరిస్థితి వచ్చిందని అతడు చాలా దుఃఖపడ్డాడు. కానీ స్నేహితుడు ఏం పర్వాలేదు లేరా, నీవు నేర్చుకుంటే ఒకటి నేను నేర్చుకుంటే ఒకటి ఏంటి, నువ్వు నేర్చుకుంటే నేను నేర్చుకున్నట్టే కదా, నాకేం బాధ లేదులే, దేవుడు ఎవరెవరికి ఏ అవకాశం ఇస్తాడో అంతవరకులే అని తన స్నేహితుని ఆయన ఓదార్చాడు. కానీ ఆర్ట్ నేర్చుకున్న స్నేహితుడికి జీర్ణించుకోలేకపోయాడండి. అయ్యో నా కోసమే కదా తన చేతులు ఇలా మొరటుగా మారిపోయిందని తెగ ఫీల్ అయిపోయాడంట. అప్పుడు వెంటనే ఒక తీర్మానం చేశాడంట, ఏమనంటే ఇక మీదట నేను ఆర్ట్ మొట్టమొదటి బొమ్మ గీస్తే అది ఇతని బొమ్మే గీయాలని అతన్ని పిలిచి, ఎరా ఒకసారి నీ రెండు చేతులు జోడించి దండం పెట్టుకునేటట్లు ఒకసారి నీ చేయి పెట్టమన్నాడు. ఎందుకు రా అని అన్నాడు. లేదు నా మాటను అని నీ రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటారు కదా, ఆ విధంగా నీ చేతులు జోడించి ఉంచమని అన్నాడు. ఎందుకురా అన్నాడు. లేదు నీ చేతులు జోడించమన్నాడు. అప్పుడు రెండు చేతులు జోడించి అలా ఉంచుకుంటే అతడు ఒక ఆర్ట్ రాశాడండి. తన స్నేహితుని చేతిని బొమ్మగా ఆయన రాశాడు. ప్రియమైన వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో ప్రార్థన అనే సందర్భం వచ్చినప్పుడు ప్రేయర్ హ్యాండ్ అని ఒక చేతిని మనం చూస్తూ ఉంటాం. అది ఆ స్నేహితుని చేతులే. చెప్పండి కూడా గట్టిగా ఆ బొమ్మ ఏంటంటే విశ్వవ్యాప్తంగా అది ఎంతో ఏంటంటే పేరు సంపాదించుకోవడానికి మరి అది విస్తరించినట్లు గమనిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, స్నేహం అనేది చాలా శ్రేష్టమైనది. ఆ ఆట రాసిన వాడు ఏమైపోయాడు కానీ త్యాగం చేసుకున్న ఆ స్నేహితుని చేతులు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పలుచోట మనం చూస్తున్నాం. సృష్టిలో స్నేహబంధం అనేది చాలా గొప్పది. మనుషులతో స్నేహం చేసుకుంటేనే ఇంత మధురంగా ఉంటే సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, నేను మీతో స్నేహిస్తాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పడం కదా. ఎలాంటి సందర్భాల్లో దేవుడు మనతో స్నేహం చేస్తాడు, ఎలాంటి సందర్భంలో దేవుడు మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు అని మనం ఆలోచిస్తూ బైబిల్లో చాలామంది భక్తుల గురించి మనం చూస్తాం. అబ్రహాము నా స్నేహితుడు అని ప్రభు చెప్పాడు. చాలామంది భక్తులతో ఆయన స్నేహం చేసినట్లు వాక్యలో మనం చూస్తూ వస్తాం. ఎలాంటి వాతావరణంలో ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మనతో స్నేహం చేస్తారు అంటే బైబిల్ చెప్తుంది, మహా ఎండకు కాలిపోయిన అరణ్యం అది. జనరల్గా మన లోపల చూస్తుంటే మనం సమృద్ధిగా ఉన్నప్పుడు, మన పచ్చగా ఉన్నప్పుడు, మన కుటుంబాలు పచ్చగా ఉన్నప్పుడు, మన చేతులు పైసలు ఉన్నప్పుడు, మనం ఘనంగా బ్రతుకుతున్నప్పుడు చాలామంది ఫ్రెండ్షిప్లు ఏర్పడుతూ ఉంటారు. మీరు చూడండి, ఎవరెవరి స్థాయిని బట్టి, స్కూల్లో మీరు చూడండి, ఎవరి స్టేటస్ని బట్టి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. కాలేజీలో వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. నీవే కులం, మా కులమేనా, సరే మనం ఇద్దరు ఫ్రెండ్స్. వాడు మన కులపోడు కాదు కదా, వాడితో మనకి ఫ్రెండ్షిప్ రే, వాడితో మనం కలవకూడదు, వాడు తక్కువ కులపోడు, వాడితో మనకేంటి ఫ్రెండ్షిప్ అని కులాన్ని బట్టి, స్టేటస్ని బట్టి, స్థాయిని బట్టి, డబ్బును బట్టి మనుషులు స్నేహం చేసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తుందండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మహాకాశంలో నివసించే దేవుడు. బైబిల్ చెప్తుంది, ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు ఆయన. చెప్పండి కూడా మొదలు గట్టి హల్లెలూయా. ఎవ్వరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న దేవుడు. మానవ మాత్రపు వాడు, మట్టి మనుషులం, కొంతసేపు కనబడి అంతంలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు మనుషులని బైబిల్లో మనం చూస్తాం.
కొంతసేపు కనబడుతున్న అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మానవ జీవితం. ఇలాంటి మానవ మాత్రపు వాళ్ళతో, మట్టి మనుషులతో ఆయన స్నేహం చేయాలని కోరుకున్న దేవుడు అంటాడు, మహా ఎండకు కాలిపోయిన అరణ్యములో నీతో స్నేహించిన వాడను నేనే. ఎండకు కాలిపోతుందండి అరణ్యం. జీవితంలో మన లైఫ్లో వచ్చే కొన్ని ఎండ బాధ, ఎండకు దేహం, భక్తుడైన యాకోబు అంటాడు కదండి, ఎండకు నా దేహం క్షీణించు, ఎండకు ఎండాను, మంచుకు తడిచాను, నా దేహం క్షీణించిపోయింది. పనులలో ఎండకు ఎండిన అనుభవాలు. ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో ప్రేమైన వారా ఎండిపోయిన అరణ్యం, కాలిపోయిన అరణ్యం. నరమాత్రపు వాళ్ళు ఎవరు ఆ ప్రాంతాల్లో, ఆ భూమి మీద, ఆ నేల మీద నివసించలేరు. ఎక్కడ చూసినా ఒక చుక్క నీళ్ళు కూడా దొరకదు. అది అరణ్యపు అనుభవం. చాలా సందర్భాలు మన జీవితాలు కూడా అరణ్యం లాంటి అనుభవంలో సాగిపోతూ ఉంటుందండి. దాహంతో అల్లాడిపోతుంటాం. ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరండి. బైబిల్ సెలవిస్తుందండి, ఆ అరణ్యంలో తాపకరమైన సర్పాలు ఉంటాయంట, విషపూరితమైన సర్పాలు. ఆ అరణ్యంలో తేళ్లు ఉంటాయంట. అలాంటి భయంకరమైన అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలతో స్నేహించిన వాడు దేవుడు. ఆమె చెప్పడం గట్టిగా. తాపకరమైన సర్పం అంటే కాటేస్తే చాలండి, నిమిషాల మీద విషం నెత్తికెక్కుతుంది. ఇలాంటి మార్గాలు గుండా కొందరు మనకు చేసిన కీడు, మనకు చేసిన ప్రమాదాలు, కొందరు మాటలు, కొందరు ఉద్దేశాలు మనసంతా విషమైపోయేటట్లు, ఆలోచనలంతా విషమైపోయేటట్లు, అలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. విషపూరితమైన మనుషులు. ఒక్క మాటకి మన మైండ్ అంతా పాడైపోతుంది. కొంతమంది చూడండి, వాళ్ళు వచ్చి మాట్లాడాలనుకుంటే మన మైండ్ అంతా పాడైపోతుంది. అరే ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా బాబు, ఇప్పటిదాకా మంచిగా, ఏమైందిరా నీకు, ఏ పురుగు పుట్టిందిరా అంటుంటారు కొంతమంది. ఏం పురుగు పుట్టిందంటే విషపూరితమైన మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా విషపూరితంగా మారిపోతుంటుంది. ఇది అరణ్యపు అనుభవం. తేళ్ళు, మీరు తేళ్ళు చూస్తుంటే ఓకే, కానీ చూడకపోతే ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైనా మీ ఇళ్ళలోకి వస్తాయి తేళ్ళు. ఆ తేళ్ళు మీరు చూస్తే ఏంటంటే దాని తోకల విషయం ఉంటుంది, దాని కొండెవుల విషయం ఉంటుంది, కానీ తన రెండు చేతులు ఇలా ముందుకి ఉంచుకొని అది ముందుకు వస్తూ ఉంటుంది. దండం పెడుతుందిలే అని చెప్పి మీరు దగ్గరికి వెళ్ళారు అనుకోండి, సడన్గా అంటే అంటారు కదా, ఏ పుట్లో ఏం పాము ఉంటుందో మనకు తెలియదు అంటారు కదండి. అరే ఈవిడైనా ఇలా మాట్లాడుతుందని మనం విస్మయం పొందాలి. చేతులెత్తి దండం పెడుతున్నట్టు అనిపిస్తుంటారు, కానీ మనసులో విషపూరితమైన ఆలోచన, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు. ఇవన్నీ కూడా అరణ్యములో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతుంటాం. ఆ మహా ఎండకు కాలిపోయిన అరణ్యపు అనుభవాలు ఒకవేళ నీవు ఉన్నావేమో, మనుషులు ఎవరు నేను సమీపించట్లేదేమో, ఎవరు నీతో సహవాసం చేయాలని కోరుకోవట్లేదేమో, కానీ నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు అంటారు, మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో స్నేహించువాడను నేనే. స్తోత్రం చెప్పడం గట్టిగా. మంచిది. ఒక 2-3 విషయాలు నేను మీతో చెప్తాను. దేవునితో స్నేహం చేసినప్పుడు మనుషుల స్నేహాల్లో చాలా నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ స్నేహం గొప్పగా ఉండి గొప్పగా ఒకరి కోసం ఒకరు నిలబడినా, చాలా వరకు మనుషుల స్నేహం వల్ల, మనుషుల సహవాసం వల్ల, మనుషులతో సహవాసం చేయడం వల్ల నష్టపోయిన జాబితాలు కూడా మనం చూస్తాం. మనుషులతో స్నేహం చేసి, మనుషులతో సహవాసం చేసి, మనుషులతో ఐక్యత కలిగి ఉండి నష్టపోయిన వాళ్ళ జాబితాలు కూడా మన లోకంలో చూస్తాం. కానీ దేవుడు ఒక మనిషితో స్నేహం చేస్తే ఆ దేవుని ద్వారా కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు అంటే ఒక 2-3 మాటలు చెప్పి వర్తమానాన్ని ముగించుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. హోషాయ ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. హోషాయ ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోగునట్లుగా స్నేహ బంధముల చేత నేను వారిని బంధించి ఆకర్షించి ఒకడు పశువుల మీదకి కాడిని తీసివేసినట్లు వారి కాడిని తీసివేసి వారి ఎదుట నేను భోజనం పెట్టాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుడు ఒక మనిషితో స్నేహం చేస్తే బైబిల్ సెలవిస్తుంది, ఒక మనుషుడు నడిపించేటట్లు స్నేహబంధం చేత నేను వారిని బంధించి ఆకర్షించాను. పశువుల మీద ఉన్న కాడిని ఒకడు తీసివేసినట్లు వారి మీద ఉన్న కాడిని నేను తీసివేసి వారికి భోజనం పెడతాను. ప్రేమ, కాడి అనేది భారానికి సాదృశ్యం, కాడి అనేది బరువుకు సాదృశ్యం.
మనం ఆరాధించే యేసయ్య మనతో స్నేహం చేసి మన జీవితంలో ఉన్న భారాలన్నిటిని తొలగిస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా, చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల చరిత్ర బైబిల్లో మనం చదివితే పశువుల కన్నా హీనంగా వాళ్ళని చూశారు. వాళ్ళ మీద పెట్టబడిన బరువు, వాళ్ళ మీద పెట్టబడిన భారము, 430 సంవత్సరాలు బానిసత్వం, స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, నో అని చెప్పే అవకాశం లేదు. వాళ్ళ తీర్మానాలకి, వాళ్ళ ఉద్దేశాలకి స్వేచ్ఛ లేని పరిస్థితి. 430 సంవత్సరాలు అయినటువంటి తరతరాలుగా నలిగిపోయి, కుమిలిపోయి, కృషించిపోతున్న పరిస్థితి. దేవాది దేవుడు వారి దీనస్థితిని చూసి వారి కోసం దిగివచ్చి వారి మీద ఉన్న ఆ భారం అనే కాడిని తెంచి వారికి స్వాతంత్రాన్ని ప్రసాదించి ఐగుప్తు దేశం నుండి దేవుడు వెలుపలకు తీసుకొచ్చాడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి గట్టి హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి ఏదో భారం మోస్తున్నావా? ఏదో బరువుని మోస్తున్నావా? నీవు మోయలేనంత బరువు నీ మీద పెట్టబడి ఉన్నదా? భారాన్ని మోయలేక కృంగి కృషించిపోతున్నావా? నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు ఆయన నీతో స్నేహిస్తున్నాడు కనుక నీ మీద ఉన్న భారానంతా తొలగిస్తాడు. నీ మీద ఉన్న కాడిని ఆయన తొలగిస్తాడు. నేను స్వతంత్రునిగా చేస్తాడు. నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. సంతోష సమాధానంతో ప్రభు నేను నడిపిస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. పూర్వదినాల్లో బానిసలు అనే ఒక కల్చర్ ఉండేది. మన గేదెలు ఎలా అమ్ముకుంటామో అట్లా ఆ రోజున మనుషుల్ని మార్కెట్లో పెట్టి వ్యాపారం చేస్తాడు. పూర్వదినాలు అలాంటి ఒక ఆచారం ఉండేది. కొంతమంది బానిసలు ఉండేవాళ్ళు అండి, వాళ్ళని కొనుక్కునేవాడు, వాళ్ళని అమ్మేవాడు. ఇప్పుడు మన గేదెని బజార్లో పెట్టి అమ్ముతాము, అయ్యా న్యాయమాని అడిగేవాడు ఎవరున్నారు చెప్పండి? ఒకడు కొనుక్కొని ఉంటాడు, వాడు ఇంకొకరికి అమ్ముతాడు, వాడు ఇంకొకరికి అమ్ముతాడు, ఇట్లా అమ్మబడుతూ ఉంటుంది. చివరికి ఏదో ఒక కషాయి వాడి చేతిలోకి వెళితే వాడు ఆ పశువుని బలి చేస్తాడు. సరే, జంతువులు పశువుల విషయాన్ని పక్కన పెడితే ఒకనొక కాలంలో పూర్వదినాల్లో మనుషుల్ని బానిసలుగా పట్టుకొని వాళ్ళని వ్యాపారం చేసేవాడు. మార్కెట్, మనుషుల్ని వ్యాపారం చేసే మార్కెట్లు ఉండేయండి. ఆ మార్కెట్లు తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని మాట్లాడేవాడు అండి, బేరం మాట్లాడి తీసుకెళ్ళేవాడు. మరి ఆ యజమానుడి చేతి కింద అతను బానిసలుగా ఉండి జీవితకాలం అంతా అతనికి ఊడిగం చేస్తూ, జీవితకాలం అంతా అతనికి బానిసగా ఉండి ఆయన ఏం చెప్తే అది చెయ్యాలంతే. కొన్ని పర్యాయాలు కొన్నిటికి మనం బానిసలుగా మారిపోతే అక్కడ మనకు స్వేచ్ఛ ఉండదు. శాంసంగ్ చరిత్ర మనం చూస్తాము. ఒకప్పుడు బలవంతుడు, పరాక్రమశాలి, అతని పేరు వింటేనే దేశం అంతా గడగడ వణికిపోయేవాడు. ఇతని బలం రహస్యం ఎవరికి తెలిసేది కాదు. చాలామంది అనుకుంటారు శాంసంగ్ చాలా బలవంతుడేమో, కండలు తిరిగి ఉంటుందేమో, పొట్ట మీద 6 ప్యాక్ ఉంటుందేమో, మెడకాయ ఆడుందో తలకాయ ఆడుందో గుర్తుపట్టలేమేమో, అంత లావులు ఉంటాడేమో అని అనుకుంటారు. కానీ శాంసంగ్ అందరిలాగా జనరల్గా సాధారణంగానే ఉండేవాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన మీద బలముగా దిగి వచ్చేదో వెంటనే ఓ బలమైన శక్తి, జనాలందరూ విస్మయం చెందేవాడు. ఏం తింటాడు ఈయన? ఇప్పుడు ఎవరైనా స్ట్రాంగ్గా ఉంటే, బలంగా ఉంటే వెంటనే ఏం తింటావరా బాబు అని అడుగుతారు కదండి. ఏం తింటున్నాడు ఇతని బలం రహస్యం ఏంటి అని ఎవరికి అంతు చిక్కేది కాదండి. చివరికి ఆయన చేసిన ఒక తప్పును బట్టి పాపాన్ని బట్టి శత్రు చేతులకు వెళ్ళిపోయిన వాళ్ళు కళ్ళు ఊడు బెరికేసి తిరగలి విసిరువాడుగా అతను ఉంచడం జరిగిందండి. శత్రువుల మధ్యలో ఉండి తిరగలి విసురుతున్నాడు. ఎట్లాంటి బతుకు బతికి, స్తోత్రం చెప్పడం గట్టిగా, ఎలాంటి బతుకు బతికి అంటారు కదండి. ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల తెచ్చాడంటే వాడు. అర్థమైందండి? బానిస బ్రతుకు. ఈరోజు ఏంటండి, త్రాగుడుకు బానిసలు కొంతమంది, పేకాటానికి బానిసలు కొంతమంది, సిగరెట్ తాగడంలో ఏంటంటే సిగరెట్ స్మోక్ చేయడంలో దానికి బానిసలు కొంతమంది, సినిమాలకు బానిసలు కొందరు, డైలీ సీరియల్కి బానిసలు కొంతమంది. ఆ మధ్య ఒక ఆమె కళ్ళు తిరిగి పాపం బీపీ డౌన్ అయి పడిపోయింది. ఎందుకు అంటే సీరియల్ చూస్తున్నప్పుడు కరెంట్ పోయిందట. గాలాడకపోయిందని కాదండి, సబ్జెక్ట్ ఏమైంది అర్థం కాక పాపం కింద పడిపోయింది. ఆ చుట్టుపక్కల అందరూ వచ్చి పాప ఆమె లేవనైతే కూర్చోబెట్టేసరికి హాస్పిటల్కి ఎత్తుకెళ్దామని 108 ఫోన్ చేస్తే వద్దు అంటే హాస్పిటల్కి వద్దు కరెంట్ వచ్చే మార్గం చూడండి. అంతలోపల ఎక్కడో జనరేటర్ తీసుకొచ్చి ఆన్ చేసినట్టున్నారు, లేకపోతే కరెంట్ వచ్చినట్టుంది. లేచి కూర్చున్నది అనమాట. ఏంటమ్మా అంటే సీరియల్ మొదలైతే ఈమె హీలింగ్ వచ్చింది అనమాట. ఈమె హీలింగ్ ఆ సీరియల్లో ఉంది అనమాట.
బానిసత్వం. ఒకరు నడిపిస్తే వీళ్ళు నడిచే అనుభవాలు. శాంసన్ వెళ్ళి నీవేంటే, నీ బతికేంటయ్యా, నువ్వు ఎలా బతికే, నీవు తిరగని విసరడం ఏంటి అన్నట్టు ఏం చేద్దాం? చేసుకున్న పాపాలు ఊరికే పోతాయా? పాపం వెంటాడుతుంది, కంటి చూపు పోయింది, దర్శనం పోయింది. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు, ఎవరు పేరు చెప్తే దేశమంతా గజగజగా ఉడికిపోయారు. పిలిచిన గుండెలో గుర్రాలు పరిగెత్తాయి, రైలు పరిగెత్తాయి. ఒకప్పుడు ఆ శత్రుల మధ్యలో ఈరోజు ఒక ఆట వస్తువుగా మారిపోయి వాళ్ళు ఏం చెప్తే శాంసన్ కూర్చోమంటే కూర్చో, నిలబడమంటే నిలబడ్డం. బానిస బ్రతికిది. చెప్పాను కదండి, పూర్వ దినాలు మనుషుల్ని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఒక బలవంతుడు ఉన్నాడండి, అతను ఎవరికి అలవిగాడు, ఎవరికి అలవిగాడండి. అతను తీసుకొచ్చి కాళ్ళు చేతులు ఒక స్తంభానికి వేసి కట్టేసి అతని ఎడని కండబలం భుజబలం అంతా బాగుందండి, అతని బేరానికి పెట్టారు, మార్కెట్లో పెట్టారండి. ఎవరైనా కొనడానికి ముందుకు వస్తుంటే రే అని వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. నన్ను కానీ కొన్నారనుకోండి మీ అంత తెలుస్తా, నన్ను కొనేవాడు ఎవడున్నాడు రా అని వెర్రికేకలు వేస్తుంటే ఎవరు సమీపించలేకపోయారండి. అంతలోపల ఆ మార్గాన్ని ఒకడు వచ్చాడండి. ఆయన వచ్చేసి ఎంత, ఇటు విలువ ఎంత, ఇతని రేట్ ఎంత, ఇతని ధర ఎంత అని అడిగితే అప్పుడు ఇంతండి ధర అని వాళ్ళు చెప్పారు. ఏరా బాబు, నన్ను కొంటావు, నీవు నీ అంతు తేలుస్తా నాగు అని అన్నాడు. ఏమీ పట్టించకుండా అతని ధర ఏంటో దాన్ని చెల్లించి, క్రయధనం ఏంటో దాన్ని చెల్లించాడండి. చెల్లించిన తర్వాత అమ్మిన వాడు అమ్మో ఈ నెట్టటు వదిలించుకున్నావులే అని సైలెంట్గా అక్కడి నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి ఒక స్తంభాన్ని కట్టి ఉంచారు ఆయన. ఇప్పుడు అతను విడిపించుకొని కొన్నాడు కాబట్టి తీసుకెళ్ళాలి కదండి. ప్రైజ్ లార్డ్. మీరు షాపింగ్కి వెళ్ళి వస్తువులు కొన్నారనుకోండి, బిల్లు కట్టేసి ఆ కవర్లను అక్కడ వదిలేసి వస్తారా? అర్థమైందండి. గమనించుకొని అన్నీ వచ్చినాయా, అన్నీ ఉన్నాయని లెక్కించుకొని ఆటో ఎక్కి ఇంకొకసారి లెక్క పెట్టుకొని ఏంటండి, మధ్యలో మన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి లెక్కించుకొని దాన్ని బీరోలో పెట్టి మళ్ళీ ఉదయం చేసి మళ్ళీ ఇంకొకసారి లెక్క పెట్టుకుంటుంటారు కదండి, గమనించుకుంటారు కదా. సరే ఇప్పుడు విడిపించుకొని తీసుకెళ్ళాలి కదండి. దగ్గరికి వెళ్ళి ఆయన కట్లు విప్పుతుంటే అంటే నాకు కట్లు విప్పరని సంగతి చెప్తా. ఒరే నన్ను కొంటావరా, నా కట్లు ఇప్పుడని అంత తెలుస్తాను అంటున్నాడు ఆయన. కట్లన్నీ విప్పి ఇప్పుడు నువ్వు స్వతంత్రుడివి, నువ్వు నాకు బానిసవు కాదు, వెళ్ళమన్నాడంట. నన్ను డబ్బు పెట్టి కొన్నావు, నన్ను పట్టుకెళ్ళవని నన్ను తీసుకెళ్ళమంటే నేను స్వతంత్రునిగా మార్చడానికి కోసమే నీ క్రయధనాన్ని నేను చెల్లించాను. ఇక నువ్వు నాకు బానిసగా ఉండవలసిన అవసరం లేదు, నువ్వు స్వతంత్రుడివి, నీ మీద నా కాడి నేను తీసివేశాను, వెళ్ళమని చెప్పాడంటే. చెప్పకూడదు మనం గట్టిగా అతను ఏమీ అపేక్షించకుండా నన్ను విడిపించడానికి కారణం ఏంటి? మమ్మల్ని మార్కెట్లో పశువులాగా అమ్ముతారు కదా, మమ్మల్ని విడిపించడానికి కారణం ఏంటి? ఆయన విస్మయం చెందాడండి. లేదు నేను విడిపించాలన్న ఉద్దేశంతోనే నేను విడిపించాను, ఇక నువ్వెవరికి బానిసవు కాదు, నీవు స్వతంత్రుడు వెళ్ళమని ఆయన చెప్పారంట. ప్రేమైన వాళ్ళారా, లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు పాపం అనే కట్ల చేత కట్టబడి, అపవిత్ర చేత కట్టబడి, మోయలేని పాప భారాన్ని మోస్తూ, మన కట్లు మనం తెచ్చుకోలేని పరిస్థితిలో, మన బానిసత్వం నుండి మనం విడుదల పొందలేని పరిస్థితిలో, పాపపు బంధకాల మధ్యలో, పాపపు బానిసత్వంలో నలిగిపోతున్న మనల్ని విమోచించడానికి, విడిపించడానికి కోసం సర్వశక్తి కలిగిన క్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి మనతో స్నేహించి మన విమోచన కోసం తన రక్తం అనే క్రయధనాన్ని చెల్లించి పాపపు కట్లను తెంచి మనకు విడుదలను ప్రసాదించిన దేవుడు. చెప్పండి కూడా మనం గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. స్నేహ బంధము చేత నేను వారిని బంధించి ఆకర్షించి పశువుల మీద ఉన్న కాడిని తీసివేసినట్లు వారి యొక్క కాడిని తీసివేసి నేను వారికి భోజనం పెడతాను అని ప్రభు చెప్పారు. కనుక ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు ఏదో బరువు మోస్తున్నారా, ఏదో భారాన్ని మోస్తున్నారా, అది పాప భారమైన, అది శాపం అనే భారమైన, అది కరువు అనే భారమైన, అది రుణబాధలనే భారమైన, అది సమస్యలనే బరువైన, విడిపించుకోలేని స్థితిలో, తప్పించుకోలేని పరిస్థితిలో ఒకళ్ళు మీరు సతమతం అవుతున్నారేమో. నా ప్రభు ఈ రాత్రి నిన్ను స్నేహించి నీ మీదున్న భారమంతటి దేవుడు తొలగించునుగాక. కొన్నిసార్లు చిన్న ప్రాయాలు పెద్ద బరువు మోస్తూ ఉంటారు. ఆ మధ్య నాకు ఒక కుర్రోడు ఒళ్ళని వేడిచి ప్రలాపిస్తున్నాడు. నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని ఏడుస్తున్నావు అంటే ఆ బాబు చెప్తాడు. అతనికి ఒక 12 సంవత్సరాల వయసు ఉంటుందండి, చాలా చిన్న వయసు, 12 ఏళ్ల వయసు అండి. చిన్న వయసులోనే
వాళ్ళ నాన్న సడన్గా గుండెపోటు వచ్చి చనిపోయాడు. 4 ఆడపిల్లల తర్వాత వీడు పుట్టాడు. కొంతమంది ఉంటారు మగపిల్లడు పుట్టాలని 6 కనేవాళ్ళు కూడా ఉన్నారు. 6 ఎందుకండి? ప్రైజ్ లార్డ్. ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఆశీర్వాదం అని కొంతమంది అనుకుంటారు. పిల్లల్ని మనం సరిగా పెంచకపోతే, పిల్లల్ని సరిగా పోషించకపోతే అంతమంది పిల్లల్ని కనడం ఎందుకండి? అది కూడా ఆలోచించుకోవాలి కదండి. మగపిల్లడు పుడతాడు, వారసుడు పుడతాడని 6 ఆడపిల్లలు కన్న తర్వాత చివరిగా 7వ 8వ అడుగు పుడతాడు అనమాట మగపిల్లడు. సరే, 6 ఆడపిల్లల సంగతి ఓకే, కానీ ఆయన గుండెపోటు వచ్చి పోతే ఈ 6 ఆడపిల్లలు ఎవరు చూసుకోవాలండి? ఆఖరి వాడైనా మగపిల్లడు కదా, పెద్ద మగపిల్లడు అంటారు కదా. సో 4 ఆడపిల్లల తర్వాత ఇటు పుట్టాడు. వాళ్ళ 12 సంవత్సరాల వయసు అండి ఇప్పుడు. వాళ్ళ నాన్న గుండెపోటు వచ్చి చనిపోయాడు. వాళ్ళ అమ్మకి అంత నాలెడ్జ్ ఉండదు, పాప తెలివితేటలు ఉండదు. బయటికి వెళ్ళి ఏదైనా సంపాదించి తీసుకొచ్చి పిల్లల్ని పోషించుకునే పరిస్థితి లేదు. ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు. ఆఖరి వాడైన ఏంటి, వాళ్ళ నాన్న ఏం చేశాడో, ఎలా సంపాదించాడో, ఎవరికి ఇచ్చాడో, డబ్బు వివరాలు ఏంటో ఏమీ తెలియని పరిస్థితి అండి. ఆ పిల్లవాడు ఏడుస్తుంటే నిజంగా ప్రాణం తరుక్కుపోయింది. మోయలేనంత బరువు ఆ వయసుకి. అంటే ఇప్పుడు ఆ 12 సంవత్సరాల వయసులో వెళ్ళి ఏం పని చేస్తాడు? చదువుకుని కుర్రోడు ఏం పని చేస్తాడు? వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఎక్కడ సంపాదించిన డబ్బు ఎక్కడ ఉంచాడు, ఏ వివరాలు తెలియదంటే తన పైన 4 ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లల్ని బయటికి పంపించి సంపాదించే పరిస్థితి లేదు. వాళ్ళ అమ్మగారికి అంత నాలెడ్జ్ లేదు. ఆ చిన్నవాడి మీద ఆ బరువు అంతా పెట్టబడితే వాడు ఏడుస్తూ ఉంటే వాడిని చూసి నా ప్రాణం తరుక్కుపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈరోజు రకరకాలమైన సమస్యలు, రకరకాలమైన బరువు, రకరకాలమైన బాధ్యతలు మన భుజాల మీద లేకపోతే మన మెడ మీద పెట్టబడి ఆ బరువుని మోసే శక్తి లేకుండా, ఆ భారాన్ని మోసే శక్తి లేకుండా, స్వేచ్ఛ లేకుండా, విడుదల లేకుండా, స్వతంత్రం లేకుండా సతమతం అవుతున్నారేమో. నా దేవుడు నీతో స్నేహించగలిగితే, ఆయన ప్రేమకు నీవు పాత్రుడిగా మార్చబడగలిగితే, ఆయన స్నేహం అనే బంధంలో నీవు కట్టబడిన వాడివైతే, నా దేవుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ మీదున్న కాడినంత తెంచి వేస్తాడు. నిన్ను స్వతంత్రునిగా ప్రభు మారుస్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ప్రతి భారాన్ని, నీ భారాన్ని అంతటిని దేవుడు మోస్తాడు. నీ క్రయధనాన్ని ప్రభు చెల్లిస్తాడు. నీ స్థానంలో ప్రభు నిలబడతాడు. నీ బాధ్యతలు ఆయన భరిస్తాడు. నీ భారాలని ఆయన మోస్తాడు. స్నేహ బంధం చేత ఆకర్షించి పశువుల మీద ఉన్న కాడిని ఒకటి తీసివేసినట్లు కాడి తీసివేస్తాను, అతనికి భోజనం పెడతాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. భోజనం అనేది ఒక ఫెలోషిప్కి, సహవాసానికి సాదృశ్యం. ఎప్పుడైనా మీరు చూడండి, భోజనం చేసేటప్పుడు మనకు ప్రియమైన వాళ్ళని పెట్టుకొని మనం భోజనం చేస్తూ మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంటాం. కొంచెం కూర వేసుకో, చూడు ఈ కూర బాగుంది చూడు వేసుకొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తాం. అంతేగాని మనం అంటే గిట్టిన వాడి ముందు మనం కూర్చొని భోజనం చేస్తామా? వాడు వస్తే చాలు మనం మూత పెట్టేస్తాం. దరిద్రుడు వచ్చాడు బాబు, వాడు చూశాడనుకో మనకు వెంటనే నిజమే అదేంటో మరి నాకు అర్థం కాదండి, ఆ రహస్యం ఏంటో అర్థం కావట్లా. మనకు గిట్టిన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు మనం తింటున్నప్పుడు వచ్చి చూసి వెళ్ళారనుకోండి, మరుసటి రోజు నుండి మనకి ఏదో సంథింగ్ స్టమక్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది అనమాట. తిన్నది అరగదు, ఒకటే తేపులు వస్తుంటుంది, చాలా సమస్యలు ఉంటాయి. ప్రైజ్ లార్డ్. భోజనం చేయడం అనేది మీరు చూడండి, ఫ్యామిలీలో మన కుటుంబంతో కలిసి భోజనం చేస్తాం, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి మనం భోజనం చేస్తాం. ఆ భోజనం అనేది ఒక సహవాసానికి, ఫెలోషిప్కి, అనుభవాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, అనుభవాన్ని పంచుకోవడానికి సాదృశ్యంగా ఉంది. ప్రభు అంటాడు, హృదయం అనే తలుపునంత నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమును విని తలుపు తీసినలా నేను అతనితోనూ అతను నాతోనూ భోజనం చేస్తాను. ఆమె చెప్పడం గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు స్నేహ బంధంతో మిమ్మల్ని ఆకర్షించి, మీ జీవితంలో ఉన్న బరువు, మీ మీద ఉన్న కాడి, మీకున్న భారాలన్నిటిని కొట్టివేసి నా దేవుడు మీతో కలిసి ఎవరి శ్రేష్టమైన ఆహారాన్ని మీకు అందించను గాక. ఆమె చెప్పడం గట్టిగా. సరే, 2వ మాట కూడా చెప్తాను, ఫాస్ట్గా చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాను. మరియు ఆయన వారితో ఇట్లా నేను ఎవరికైనాను స్నేహితుడుండగా అర్ధరాత్రి వేళ వెళ్ళి, స్నేహితుడా 3 రొట్టెలను బదిలిమ్మని నా ఎదుకు వచ్చి ఉన్నాడు. ఏమీ లేదని అతను అడిగినప్పుడు లోపలనే ఉండి, దయచేసి నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, చిన్నపిల్లలు నాతో ఉన్నారు, నేను లేచి ఈయలేనని చెప్పినప్పుడు
అతడు తన స్నేహితుడైనందున ఇయ్యకపోయినను సిగ్గుమాలి మాటికి అడిగినందున లేచి అతనికి కావలసినంతా ఇచ్చాడు. చెప్పకూడదు అందరు గట్టి ఏం బాగా మీరు చెప్పట్లేదు ఈరోజు. అవకాశం ఉంటే మీ అందరికి బొబ్బట్లు పెట్టించేవాడిని, మరి అవకాశం లేదు. కనీసం చప్పట్లన్నా కొట్టండి గట్టిగా హుషారుగా. ఇందులో చాలా హుషారు ఉంది, బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇంట్లో ఒకడు పక్కింట్లో ఒకడు, వెళ్ళి పక్కనే ఉన్నట్టున్నారండి. సడన్గా ఒక ఫ్రెండ్ ఇంటికి అతనికి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడండి, ఆడు వచ్చాడు. అది అర్ధరాత్రి వేళ. ఇళ్ళగానే వేళపాడు ఉండదండి, ఎప్పుడు పడితే అప్పుడు వస్తే సరిపోతుందా? కానీ చెప్పని రావాలి కదండి, చెప్ప పెట్టుకుంటూ వస్తాను. ప్రైజ్ ది లార్డ్. చెప్ప పెట్టుకుంటూ వస్తే ఉండే సమస్యలు ఉంటాయి కదండి. చెప్ప పెట్టుకుంటే సడన్గా వచ్చాడు. సరే, ఒక ఫోన్ కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు, ఏంటంటే ఒక లెటర్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదండి, ఒక సందేశం లేదు. సడన్గా వచ్చినట్టున్నాడు. అటు వెళుతూ సడన్గా గుర్తుకొచ్చి ఇంటికి వచ్చాడు. సరే, వాడికి ఏమైనా ఆహారం పెడదామంటే అర్ధరాత్రి వేళ ఎవరు తింటాడండి? నేను తప్ప. అర్ధరాత్రి నేనైతే తింటాను కదండి, అందరూ తినలేరు కదండి. అర్ధరాత్రి వేళ ఆ వేళలో మధ్యరాత్రి వేళ తిండి ఏంటి? వాడు ఆకలితో వచ్చినట్టున్నాడు. వెళ్ళి పాత్రలన్నీ తెరిచి చూశాడండి, ఎక్కడ రొట్టె కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఏమీ లేదండి. అప్పుడు వెంటనే ఏం చేశారు? కూర్చోరా, చేతులు కడుపు, కాళ్ళు కడుపు, ఇప్పుడే వస్తాను అంటే, ఎక్కడికి వెళ్తున్నాడు? నీవు కూర్చో, ఇప్పుడే వస్తాను కదని అడవుడిగా పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో తన ఫ్రెండ్ ఉన్నాడండి. రే బాబు, అనుకోకుండా నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడరా, వాడు ఆకలి మీద ఉన్నట్టున్నాడురా, ఒక 3 రొట్టెలు ఇవ్వరా. ఒక 3 రొట్టెలు ఇస్తే వాడు ఆకలితో ఉన్నట్టున్నాడు, తొందరగా తలుపు తెరవమంటున్నాడు. ఆడు వేళపాడు ఉండదా నీకు? వేళపాడు, పిల్లలు నిద్రపోతున్నారు. ఇప్పుడు వచ్చామంటారు పిల్లలు బట్టికి వెళ్ళేవాళ్ళగా. వెళ్ళు ఉదయాన్నే చూసుకుందామంటాడు. వీడు ఎందుకు పోతాడంటే తలుపు తీస్తావలేదా నువ్వు? ఒరే శుభులు, తీస్తావలేరా? ప్రైజ్ ది లార్డ్. తీస్తావలేరా అంటే, ఒరే వెళ్ళరా బాబు, అరగాకరా, నువ్వు అరవాకరా అంటే, నువ్వు ముందు డోర్ తిని అంటాడు. మొత్తం మీద ఇతని బాధ తట్టుకోలేక మాటికి విసిగిస్తూ ఉండడం వల్ల తలుపు తెరిచి అడిగింది 3 రొట్టెలు అయితే అతనికి కావలసిందంతా ఇచ్చాడు. చెప్పడం గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు మన స్నేహితుడు. దేవుని దగ్గర సిగ్గుపడవలసిన అవసరం లేదండి, ఆయన మన స్నేహితుడు. ఏమంటే పాస్టర్ గారండి, రోజు కూటాలి కదా, రోజు మీరు ఎక్కడ సభలు పెడితే మేము ఆడకు వస్తున్నాం, రోజు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా బాధపడతానంటే ఆయన ఏం బాధపడతాడు? ఆమెను చెప్పడం గట్టిగా. ప్రతిరోజు ఎక్కడ ప్రార్థన అయితే అక్కడ వస్తున్నామండి. రోజు లైవ్ ఏర్పాటు చేస్తారు, ప్రతిరోజు వాక్యం పెట్టినాడు, రోజు ప్రార్థన చేయాల్సిందా, రోజు అడగాల్సిందా? దేవుడు ఏమైనా ఫీల్ అవుతుంది? ఎందుకు ఫీల్ అవుతుందండి? ఆయన స్నేహితుడు. ఆమె చెప్పడం గట్టిగా. మాటికి సిగ్గు విడిచి మాటికి అడుగుతుండే తలుపు తీశాడు. 3 జాలేరా, ఒరే బాబా నువ్వు మరలా వచ్చేటట్టు నువ్వు తీసుకో, ఇంకొక 8 తీసుకో. ద్రాక్షరసం ఏమన్నా వదిలేరా, కొంచెం తీసుకెళ్ళి ఈ సీసా ద్రాక్షను తీసుకెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. అంజూర పండ్లు ఉన్నాయా అంటుంటే, అంజూర పండ్ల అవసరం అంటే తీసుకెళ్ళి. అరటిపండు కావాలా? అరటిపండు వాడు తింటా, తీసుకెళ్ళి. ఎందుకంటే మళ్ళా వచ్చేటట్టున్నామని కావలసిందంతా దయచేశాడు. మనం ఆరాధించే దేవుడు అడుగు వాటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేసే స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పండి దేవునికి స్తోత్రం. చెప్పండి. అది అర్ధరాత్రి వేళ, అది మధ్యరాత్రి వేళ అయినా ప్రార్థనకు ఒక సమయం అని లేదండి. ఆపత్కాలమందు నన్ను గురించి నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. స్థలం ఏదైనా కావచ్చు, అది అరణ్య ప్రదేశమైనా, అది సాయంకాలమైన, అది ఉదయమైనా, అది మధ్యాహ్నమైనా, అది మధ్యరాత్రి వేళైనా మన స్నేహితుడైన దేవుడు ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడు, మనం వేడుకున్నప్పుడు, అది ఏ వేళైనా, అది ఏ రాత్రి అయినా మన అవసరాలు అక్కర్లు తీర్చడానికి కోసం ప్రాణ స్నేహితుడైన ప్రభు మనతో ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు చాలా మంది ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉంటారండి. ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్? నాకు 300 మంది ఫ్రెండ్స్ ఉంటారు అంటారు. ఎప్పుడైనా మీకు ఉపయోగపడ్డారంటే లైక్ కొట్టడానికి తప్ప దానికి ఉండరు. మరలా వాళ్ళతో గొడవ. నేను మొన్న నీ వీడియోకి లైక్ కొట్టాను, నువ్వు నా వీడియోకి లైక్ పెట్టావా? లోపల ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ చాలా 300 మంది ఉన్నారు, 600 మంది ఉన్నారు, 800 ఉన్నారు. ఏం చేసుకోవడానికండి? ఎంతమంది ఫ్రెండ్స్ అలా నీకు ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ అంటే, నాకు 800 మంది ఉన్నారు. దేనికి? ఎప్పుడైనా నీవు ఆపదలు ఉన్నప్పుడు నీకు ఉపయోగపడతారా? నీకు ఎప్పుడైనా ₹1 సహాయం చేస్తారా అంటే అలాంటిది ఏముండదండి. వీడియోస్ కోసం అయితే లైక్లు కొడతారు.
మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన మన ప్రాణ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. జీవితంలో ఏ ఆపద వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ ప్రమాదంలో ఉన్నా, ఏ అపాయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీవు ఆయనకు మొరపెట్టగలిగితే, వేళపాడ లేకుండా ఎందుకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాను కోరుకునే దేవుడు కాదు. ఇశ్రాయేలు దేవుడు కాపాడే దేవుడు, కునుకడు, నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది. నీవు నిద్రిస్తున్నప్పుడు నీ ప్రక్కనే మెలకుగా ఉండి నిన్ను కాపాడే దేవుడు. యేసుని నిద్ర లేపవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన నిద్రించే దేవుడు కాదు. ఆయన కునుకడు, నిద్రపోడు, ఇశ్రాయేలు కాపాడే దేవుడు. ఆయన మొరపెట్టి వారందరికీ సమీపమై ఉండే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన రాజకుమారుడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఇది ప్రాణ స్నేహితుల గురించి మనం చూస్తాం. ఇది ప్రాణ స్నేహితుల గురించి బైబిల్ చూస్తాం. ఒకరు యోనాతాను, ఇంకొకరు దావీదు. యోనాతాను రాజకుమారుడు, దావీదు ఒక సామాన్యమైన కుటుంబానికి చెందినవాడు. వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం అనేది ఏర్పడిందండి. ఒకడేమో రాజకుమారుడు, ఇంకొకడు సాధారణమైన వ్యక్తి. మనం ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆమె చెప్పడం గట్టిగా. ఆ రాజుకి మానవ మాత్రపు వాళ్ళైన మనకు ఏర్పడిన స్నేహబంధం, వాళ్ళిద్దరి మనసు ఒకరి మనసుతో ఒకరి ప్రాణంతో ఒకరి ప్రాణం పెనవేసుకోపోయిందండి. బైబిల్లో మనం చూస్తాం. వెంటనే ఆ రాజకుమారుడైన యోనాతాను దావీదును చూసి, చూడండి, దావీదుకి తన దుప్పటినిచ్చాడు, తన కత్తినిచ్చాడు, తన విల్లునిచ్చాడు, తన నడికట్టు, 4 వస్తువులు ఇచ్చినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. ఆమె చెప్పండి గట్టిగా. దుప్పటి అభిషేకానికి సాదృశ్యం, కత్తి వాక్యానికి సాదృశ్యం, విల్లు అధికారానికి సాదృశ్యం, నడికట్టు మనం చక్కగా నిలబడే అనుభవానికి సాదృశ్యం. మన ప్రాణ స్నేహితుడైన దేవుడు మనకు అభిషేక తైలంతో మనల్ని అభిషేకించే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తన వాక్కునిచ్చే దేవుడు, తన వాక్యాన్ని ఇచ్చే దేవుడు. అండ్ దేవుడు అధికారం ఇచ్చే దేవుడు, మనల్ని చక్కగా నిలబెట్టే దేవుడు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడితో నువ్వు స్నేహం చేయగలిగితే నీకు కావలసిందంతా ప్రవేశిస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెలుగుడి మీకు దొరుకునని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. ఆ స్నేహితుని కలిగిన మన జీవితాల్లో ప్రతి అవసరాలు తన మహిమను తీర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకసారి ఆరాధన జరుగుతుందండి. ఆ మూల మీద తల్లి కూర్చొని చాలా దిగులుగా ఉంది. ప్రేయర్ జరుగుతూ ఉంది. అందరూ ఆత్మను హర్షిస్తున్నారు, ఆత్మలు ఆనందిస్తూ ఉన్నారండి, పరిశుద్ధ ఆత్మలు పరవశిస్తున్నారు. ఒక తల్లి మాత్రం కొంచెం డల్గా కనిపించింది. ఈ మధ్యకాలంలో ఆమె డల్గానే కనబడుతుంది. ఎందుకు డల్గా ఉందంటే బ్యాలెన్స్ నిల్ అనమాట. బ్యాలెన్స్ నిల్ అయింది కాబట్టి ఈమె డల్గా కనబడుతుంది. నేను పిలిచి అడిగిన, అక్క ఎందుకు అలా ఉన్నారు? ఇంతకుముందు చాలా చురుకుగా, చాలా హుషారుగా. నేను గుర్తుపడతా, మీరు అనుకోవచ్చు గుర్తుపట్టడేమోలే అని. నేను గుర్తుపడతా ఉంటాను. ఏంటమ్మా ఈ మధ్య డల్గా ఉన్నావు, కొంచెం నీరసంగా ఉన్నావు, తల్లి ఆరోగ్యం బాగాలేదా? ఎందుకు దేవుల్లో హర్షించలేకపోతున్నావు, ఆనందించలేకపోతున్నావు అని చెప్పాను. అప్పుడు ఆ అక్క నాతో చెప్పిన మాట ఏంటన్నా, సమస్యలన్నా, భారాలు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. చేసుకున్న చిన్న అప్పే, పెద్ద అప్పేం కాదు, 1 లక్ష రూపాయలు అట్లా చేసుకున్న అప్పు ఇప్పుడు అది ఇంచుమించు 8-9 లక్షల దాకా వెళ్ళిపోయింది. వడ్డీ పెరిగి 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 తీసుకుంది 1 లక్ష రూపాయలు. ఏదో ఆపద అనేది ఎవరికైనా వస్తుంది కదండి. సరే వెంటనే ఇచ్చేస్తుంటే బాగుండేదండి. సరే ఇవ్వడానికి అవకాశం దొరకలా. 1 లక్ష రూపాయలు ఇప్పుడు 8 లక్షలకు వెళ్ళిపోయింది. అప్పించిన వాడు ఊరికే ఉండరు కదండి, ఇంకా వదిలితే అది 8 లక్షలు 18 లక్షలు అయ్యేటట్టుంది. సో అప్పించిన వాడు తరచుగా వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. అప్పుడు ఏం సమాధానం చెప్పాలి అర్థం కావట్లేదు, ఏ మార్గం తెలియట్లేదు ఆవిడకి. ఎలా దాన్ని తీర్చుకోవాలో పరిష్కారం, సొల్యూషన్ కనబడకపోతే అది దిగులు మనసులో పెట్టుకున్నాం, దేవుళ్ళు ఆనందించలేకపోతుంది. అప్పుడు ఆ సహోదరు నేను చెప్పాను, చింతించి ఆలోచించి దిగులు పడి నువ్వేమైనా చేయగలుగుతావా? ఏం చేసేదేం లేదు కదా, అన్ని మార్గాలు మోయబడిపోయాయన్నా, ఏ మార్గం కనబడలేదు నాకు అని అంటే, సరే ప్రార్థన చేసుకో తల్లి, ప్రభులో ఆనందించు, సమస్యలు ఉంటాయి దానికి పక్కన పెట్టు, ప్రభులో నీవు ఆనందించు. మనం ఆరాధించే దేవుడు ఉన్నాడు, మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా కార్యాలు చేస్తాడు. ఆమె చెప్పడం గట్టి. నీకు కావాల్సింది డబ్బే కాదమ్మా, ఏదో ఒక దిక్కు నుండి ప్రభు ఇస్తాడు. అని అంటే ఎలా ఇస్తాడన్నా, ఏ మార్గం లేదు, మాకు పాస్తులు ఏమీ లేవు, డబ్బు వచ్చే మార్గాలు ఏమీ కనబట్టలేదు, ఇక ఏం చేయాలో సొల్యూషన్, పరిష్కారం కనబట్టలేదని బోరని ఏడ్చింది ఆ తల్లి.
అప్పుడు నేను అన్నాను, అవన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేసుకుంటూ, దేవుడు ఉన్నాడమ్మా, మనం నమ్మిన దేవుడు, మనకి ఏదో ఒక దిక్కు నుండి సహాయం వస్తుందని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. ఆమె ప్రార్థన చేసుకుంటూ ప్రభు మీద విశ్వసించి ఆరాధిస్తూ సాగిపోతుందండి. ఒక 3 నెలల తర్వాత ఆ తల్లి చాలా హుషారుగా ఉత్సాహంగా వచ్చి నాకు కనబడింది. ఏంటమ్మా అంటే, అప్పుడు ఆ తల్లి చెప్పింది, అన్న ఊరి దగ్గర మాకు ఒక పొలం ఉండేది, అది మా నాన్నగారి పొలం. నాకు 3 అన్నదమ్ముళ్ళు. వాళ్ళు ఏంటి, ఆడపిల్లలకి ఆడిస్తే వాటాలు ఇవ్వాలంటే గొడవలు కదండి, ఆస్తులు గొడవలు ఉంటాయి కదండి. నీకు పెళ్లి చేసినప్పుడు కట్న కానుకలు ఇచ్చి నేను ఘనంగానే పెళ్లి చేసి పంపించు, మరలా దీనిలో వాటా కావాలంటే తాట తీస్తాం అని మాట్లాడి, ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి ఇవి కూడా సైలెంట్ అయిపోయిందంట. అంటే వాస్తవంగా పాలు పంచుకుంటూ వస్తే అందరికీ 4 వాటాలు వేయాలి. వాళ్ళు అన్నారు, వాటాలు గిటాలని వస్తే ఇక మర్యాద ఉండదని వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకు వచ్చిన గొడవని వదిలేసింది చాలా కాలం క్రిందట. ఈ మధ్యకాలం రీసెంట్గా ఆ పొలానికి మంచి ధర పలికిందంటండి. సరే, మంచి అవకాశం కదని ఆ పొలం అమ్మారు. లక్షల రూపాయలు విలువ కలిగిన ఆ పొలంగా మారిందండి. మంచి ధర వచ్చింది. సో అన్నదమ్ములను కూడా అమ్మేసి ఎవరు వాటాను వాడు పంచుకుంటారు. కూడా వాళ్ళ అన్నలకి ఒక ఆలోచన వచ్చిందంట, పాపం అది కూడా మన తోడుబుట్టింది కదా, మనం వద్దు ఇవ్వమనేసరికి పాపం సైలెంట్కి వెళ్ళిపోయింది, అది కూడా కష్టంలో ఉంటుంది కదా అని చెప్పి ఒక అమౌంట్ తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చి వెళ్ళి ఇది చెల్లికి ఇచ్చిరమ్మని చెప్పారంట. వాళ్ళ అమ్మగారు ఆ డబ్బు తీసుకొచ్చి అమ్మాయి పొలం అమ్మారు, నీకు తెలుసు కదా పొలం అమ్మారు, సో నీకు ఇవ్వను అన్నారు కదా, ఇవ్వాలని వాళ్ళకి మనసు పుట్టిందంట. అందుకే నీ వాటా కూడా వాటా కింద 10 లక్షల రూపాయలు తీసుకొని ఇచ్చారమ్మాయి. ఇది తీసుకొని అప్పులు తీర్చుకోమని వాళ్ళ అమ్మ ఇచ్చి వెళ్తే తల్లి ఎవరి కంటి నిండా నీళ్లు పెట్టుకొని చెప్తుంది, మనం ఆరాధించే దేవుడు మనం అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. ఆమె చెప్పడం గట్టిగా. ఏం చేయమంటారు అన్నయ్య అని అంటే, ఏంటండి మర్యాదకి వెళ్ళి 8 లక్షలు అప్పులు తెచ్చుకో. ఆమె చెప్పడం గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఏదో ఒక దిగ్గు నుండి సహాయం చేశాడు అప్పులు తెచ్చుకోవడానికి. ఈ ప్రశస్త రాత్రి మన స్నేహితుడైన దేవుడు మనతో ఉన్నాడండి. ఆయన మన ప్రతి అవసరాలు మహిమలో తీర్చడానికి శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. 3వ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యం. త్వరగా. దాసుడు తన యజమానుడు చేసేది దాసుడికి ఏమాత్రం తెలియదు. ఇక మీద నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేస్తాను. ఆమె చెప్పడం గట్టిగా. మన దగ్గర మనకి ఎంత ఆస్తి ఉంది, మనకి ఎంత డబ్బు ఉంది, మన ఇంటి వివరాలు, మన విషయాలు మన పని మనిషికి తెలుస్తుందా? పని మనిషి మన అమ్మకి ఎంత డబ్బు ఉందని మనం చెప్పుకుంటామా? వచ్చిందా, పని చేసుకునిందా, వెళ్ళిందా? దాసుడికి యజమానుడు ఇంట్లో ఉన్న విషయాలు కానీ, యజమానుడు మనసులో ఉన్న విషయాలు కానీ దాసునికి బయలుపరచబడదు. అందుకే యేసు ప్రభు అంటారు, ఇక మీద నేను మిమ్మల్ని దాసులని పిలవను. ఎందుకంటే యజమానుడు ఏమనుకుంటాడో, యజమానుడి మనసులో ఏముంటుందో అది దాసునికి వివరించబడదు, తెలియచేయబడదు. కనుక ఇక మీద మేము మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. ఎందుకంటే నా తండ్రి నాకు ఏదేదైతే బయలుపరుస్తాడో అవన్నీ కూడా నేను మీకు తెలియచేస్తాను. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మన స్నేహితుడైన ప్రభు సమస్తాన్ని, పరలోకపు దివ్యమైన సంగతులన్నిటిని కూడా మనకు బయలుపరిచే దేవుడు. మనకు బయలుపరచకుండా ప్రభు ఏమీ చేయడు. మనకు బయలుపరచకుండా, మనకు తెలియకుండా ఆయన ఏది జరిగించడండి సమస్తమును మనకు తేటగా బయలుపరిచే దేవుడు ఆయన. నాతో కొంతమంది అంటూ ఉంటారండి, అన్న రాత్రి నాకు కళలో ఏదో కలతగా అనిపించిందన్న, వెంటనే గమనించి వస్తే అలాగే జరుగుతుందంట. నాకు దేవుడు ముందుగానే దీన్ని బయలుపరిచాడు, నేను వెంటనే జాగ్రత్త పడ్డాను. చాలా విషయాలు చెప్తా ఉంటారు. నాకు 3 రోజుల క్రితమే నాకేదో అనిపించిందన్న, వెంటనే నేను జాగ్రత్త పడి గమనించుకున్నాను, వెంటనే నాకు విషయం తెలిసిందన్న. మేము జాగ్రత్త పడ్డాం. ఒకవేళ జాగ్రత్త పడకపోయింటే పెద్ద నష్టమే జరిగి ఉండేదన్న. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నారండి. వాళ్ళు గుంటూరుకు వచ్చారు. వాళ్ళు గుంటూరుకు వచ్చి వాళ్ళ ఊరు వెళ్ళారండి. ఇక్కడ మీటింగ్ చూసుకుని, గుడాల పండుగ చూసుకుని వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళి వాస్తవంగా ఆ మరుసటి రోజు వాళ్ళు ఇంటికి వెళ్ళారనమాట. మరుసటి రోజు ఇంటికి వెళ్ళాలి, వేరే చోట స్టే చేసి మరుసటి రోజు వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. కానీ ఎందుకు మనసులో అనిపిస్తుందంట, ఇంటికి వెళ్ళాలి. మరుసటి రోజు వాళ్ళు వెళ్ళాలి ఇంటికి. ఎందుకు ఆ రాత్రి వెళ్ళాలని తొందర చేస్తుంటే
అలసిపోయాం కదా గుడాల పండుగకి వెళ్ళి, ఇప్పుడు హడావుడికి ఇంటికి వెళ్ళకపోతే ఏమైంది, ఈ రాత్రి ఇక్కడే బస చేసి రేపు మార్నింగ్ నిదానంగా వెళదామని అనుకుంటున్నారంట. కానీ ప్రేరేపించబడుతున్నారంట, వెళ్ళాలి 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 ఇంటికి అని చెప్తే ప్రియులరా వాడు వెంటనే ఇంటికి వెళ్ళడం జరిగింది. అర్ధరాత్రి వెళ్ళి ఇంటికి వెళ్ళారనండి. సరిగ్గా అప్పుడే ఇంటికి ఎవడో కన్వేస్తాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడే ఇంటికి కన్వేజ్. ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయంట. కానీ ఏదో ఒక ప్రేరణ, ఇంటికి వెళ్ళండి ఏదో ప్రమాదం జరగబోతుంది ఒక ప్రేరణ. వాళ్ళు అటే ఒకవేళ ఆ నైట్ కానీ వాళ్ళు వెళ్ళకపోయింటే వాళ్ళు చాలా నష్టపోయేవాడట. ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు నాకు విశ్వాసం. దేవుని బిడ్డలారా, జరగబో వాటన్నిటిని తన ప్రజలకి స్పష్టంగా బయలుపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎందుకంటే మనం దాసులం కాదు, ఆయన స్నేహితులం. ఆయన సమస్తాన్ని మనకు బయలుపరచును గాక. మీ పిల్లల వివరాలు మీకు బయలుపరచును గాక. మీ భవిష్యత్తును దేవుడు మీకు బయలుపరచును గాక. మీ కుటుంబ వివరాలు మీకు బయలుపరచును గాక. మీ శత్రువుల కుట్రలన్నీ కూడా దేవుడు మీకు బయలుపరచును గాక. సమస్తాన్ని తేటగా నా దేవుడికి తెలియచేయను గాక. నువ్వు దాసుడు కాదు, స్నేహితులని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. టైం ఇప్పటికి 10:15. అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు లేచి నిలబడండి. మహా ఎండకు కాలిన అరణ్యంలో నీతో స్నేహించిన వాడను నేనే అని ప్రభు చెప్తున్నాడు. ఓ నిజమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు ఆయన నీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. నిలబడి కళ్ళు మూసుకొని చేతులతో చిన్న ప్రార్థన. మీ మీద ఉన్న భారమంతా తొలగించాలని, కాడిని తొలగించాలని, కాడి కట్లను తెంపాలని ప్రభు కోరుకుంటున్నాడు. మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చాలని కోరుకుంటున్నాడు. స్వేచ్ఛను అనుగ్రహించబోతున్నాడు. పాపపు అనుభవం నుండి, బానిసత్వం నుండి మీకు స్వేచ్ఛను ప్రసాదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి చేతులెత్తి మనసారా ప్రార్థన చేసుకుని హల్లెలూయా. మనుషులకి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టుకొని మనుషుల స్నేహాన్ని సంపాదించడానికి కోసం ఆరాటపడుతున్నారేమో. స్నేహం అనే ముసుగులో ఎందరో మోసపోతున్నారు, నష్టపోతున్నారు. గుట్టుగా ఉండవలసిన జీవితాలు నడి రోడ్లో నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. మనుషులు ఎన్నో మాయలు, మోసాలు మనం చూస్తున్నాం. నిజమైన స్నేహితుడిని లోకంలో మనం తెలుసుకోలేకపోతున్నాం. నా యేసు నిజమైన స్నేహితుడు. చేతులెత్తి ప్రార్థన చేసుకుని, నా యేసు నిజమైన స్నేహితుడు. స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. కాడిని, భారాన్ని తొలగించబోతున్నాడు. ఓ తేలికైన అనుభవం. మహా ఎండకు కాలిపోయిన అరణ్యంలాగా నీవు ఉన్నావా? ఎండకు నీ జీవితం క్షీణించిపోయిందా? ఎడారి లాంటి అనుభవాలు సాగిపోతున్నావా? నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీ భారమంతటిని తొలగించబోతున్నాడు. మనసారా హల్లెలూయా, హల్లెలూయా. అడిగిందంతా దయచేసే దేవుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు. ఒకసారి ఇది పట్టుకో. కరెక్ట్గా అన్నంది. సుమేధ నిజ స్నేహితుడా, నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు. నిజ స్నేహితుడా, నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు. అంతులేని అగాధాలు దాటించి అందరి శిఖరాలెక్కించెను. నిజ స్నేహితుడా, నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా అంతులేని అగాధాలు దాటించి అందరి శిఖరాలెక్కించెను.
శిఖరాలు ఎక్కించేను. నా చెలిమి నీతోనే, నా కలిమి నీతోనే, నా చెలిమి నీతోనే, నా కలిమి నీతోనే. అల్ఫా ఓమేగైన అద్వితీయ సత్యవంతుడా నిరంతర స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా నిరంతర స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముగిని వారకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమైన నా యేసయ్యా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించు. నా యేసయ్యా, నిజ స్నేహితుడా, మాధుర్యమే శుభ సూచనగా నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందరి శిఖరాలు ఎక్కించెను. నిజ స్నేహితుడా, మాధుర్యమే శుభ సూచనగా నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందరి శిఖరాలు ఎక్కించెను. నా చెలిమి నీతోనే, నా కలిమి నీతోనే, నా చెలిమి నీతోనే, నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీవే, నా స్తుతి
ఆరాధన నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీవే, నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీ ఆరాధన. రెండు చేతులు స్తుతి ఆరాధన నీ ఆరాధన. నాతో స్నేహమైన సౌఖ్యమై, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించిన యేసయ్యా, నాతో స్నేహమై నా సౌఖ్యమై, నాతో స్నేహ